మద్యం మనల్ని మత్తుగా, గమ్మత్తుగా మాయాలోకంలోకి తీసుకెళ్తుంది. ఆపై ఇంటిని, ఒంటిని గుళ్ళచేస్తూ మనిషిని శారీరకంగా, మానసికంగా నిర్వీర్యం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఆరోగ్యానికి మొదటి శత్రువు మద్యమే. ముఖ్యంగా మనకు ప్రాణాధారమైన కాలేయానికి మద్యం అనేది నిజంగా కాలకూట విషమే. మద్యపానము మూలంగా కాలేయం క్రమంగా దెబ్బతినిపోతూ వస్తుంది. దీంతో మనిషి క్రమంగా చిక్కి శల్యమవుతూ చివరికి మృత్యుకోరలకు చిక్కుతూ ఉంటాడు. మద్యపానం అలవాటు కాలేయాన్ని ఎలా కబళిస్తుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటే ఏంటి? ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అని అంటే లివరు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ మీద ఉండే ఇంపాక్ట్ని ఆల్కహాల్ లివర్ డిసీజ్ అని అంటారు. సహజంగా ఈ ఆల్కహాల్ లివర్ డిసీజ్ అనేది ఒక రేంజ్ ఆఫ్ డిసీజ్. అంటే ఇదేంటంటే ఒక్క జబ్బు అని కాదు, దీంట్లో సహజంగా 3 ముక్కలుగా డివైడ్ చేయొచ్చు. మొదటిది ఫ్యాటీ లివర్, నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆల్కహాలిక్ హెపటైటిస్, అండ్ మూడోది ఏంటంటే ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కొన్నిసార్లు మన లివర్ అనేది కంప్లీట్గా ష్రింక్ అయిపోతుంది. ఆ ష్రింక్ అయిపోయినటువంటి స్టేజ్ని ఆల్కహాలిక్ సిరోసిస్ అంటాము. అండ్ దాంట్లో మనకు చాలా మటుకు సిమ్టమ్స్ వస్తాయి. ఈ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కానీ లేదంటే ఆల్కహాలిక్ హెపటైటిస్లో కానీ మన బాడీలో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో మనం మందు తాగుతున్నాము, మేమంతా బాగానే ఉన్నాము అని అనుకునే వాళ్ళల్లో 80% మందికి లోపల ఏదో ఒక డ్యామేజ్ జరుగుతుంది, అది మనకు బయట కనిపించట్లేదు అని అర్థం. మద్యం మన కాలేయానికి ఎలా ముప్పుగా పరిణమిస్తుంది? లివర్ అనేది ఒక ఫిల్టర్. సో ఈ ఆల్కహాల్ అనేది కూడా ఒకలాంటి కెమికల్ కాబట్టి ఎప్పుడైతే ఈ ఆల్కహాల్ అనేది బాడీలోకి ఎంటర్ అవుతుందో ఫస్ట్ అది ఇంటెస్టైన్స్ నుంచి మన లివర్కి రావడం జరుగుతుంది. లివర్లో దీన్ని డీటాక్సిఫై చేయడానికి లివర్ దాన్ని ఒక ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ లాగా మారుస్తుంది. ఏదైతే ఆ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ని తయారు చేస్తుందో అందులో ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మన లివర్కే ఒక డ్యామేజ్ని కాజ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేయడం వల్ల ఆటోమేటికలీ లివర్ అనేది డ్యామేజ్ అవడం జరుగుతుంది. సో కాబట్టి ఇది మెయిన్లీ మళ్ళీ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ వల్లనే ఈ లివర్ అనేది డ్యామేజ్ జరగడం జరుగుతుంది. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో ఎన్ని దశలు ఉంటాయి? ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో ముఖ్యంగా ఏంటంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ ఒకటి, అండ్ ఆల్కహాలిక్ హెపటైటిస్ ఒకటి, అండ్ ఆల్కహాలిక్ సిరోసిస్ ఒకటి. ఈ 3 స్టేజ్లు కూడా సహజంగా ఉంటాయి. ఈ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో కూడా మళ్ళీ మీకు ఏంటనంటే ఎర్లీ ఫైబ్రోసిస్, లేట్ ఫైబ్రోసిస్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఎర్లీ ఫైబ్రోసిస్ అనేది రివర్సబుల్ కండిషన్. అంటే ఆ స్టేజ్లో మనం ఏ మందులు తీసుకోకుండా ఆల్కహాల్ తాగడం మానేస్తే ఆటోమేటికలీ లివర్ అనేది నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ లేట్ స్టేజ్లో ఏంటంటే డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది కొంచెం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అనేది ఏంటంటే లివర్కి వాపు రావడంతో పాటు మనకు లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే బ్లడ్ టెస్ట్లో మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ లాస్ట్ స్టేజ్ని ఆల్కహాలిక్ సిరోసిస్ అంటాము, లేదనంటే క్రానిక్ లివర్ డిసీజ్ డ్యూ టు ఆల్కహాలిక్ ఇటియాలజీ అంటాము, లేదనంటే ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాం. దాని అర్థం ఏంటంటే దగ్గర 80% నుంచి 90% వరకు మన లివర్ పాడైపోయింది, ఇంకా ఆ 80% లివర్ మళ్ళీ వెనక్కి మనకు రాదు, ఆ 10%తోనే మనం బతకాలి అన్నట్టు దాని అర్థం అన్నమాట. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో అంటే ఫస్ట్ 2 స్టేజెస్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవండి. అదే మీకు ఆల్కహాలిక్ సిరోసిస్కి వచ్చేటప్పటికి ఫస్ట్ జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్కహాలిక్ హెపటైటిస్లో కూడా జాండీస్ అంటే కళ్ళు పచ్చగా అవ్వడం, మనం పచ్చ కామర్లు అంటాం మామూలుగా. రెండోది ఏంటనంటే కడుపు ఉబ్బడం, కాళ్ళ వాపులు రావటం, ముఖమంతా ఉబ్బటం, ఇంకోటి ఏంటంటే బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం, బ్లాక్ మోషన్స్ అవ్వటం, ఎక్కువగా నిద్రపోవటం, కొన్నిసార్లు మూత్రం తక్కువ అవ్వటం, ఇవన్నీ కూడా ఆల్కహాలిక్ సిరోసిస్ వల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్ అండి. మద్యం తాగే అందరిలోనూ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ వస్తుందా? అంటే ముఖ్యంగా చెప్పాలనంటే దీంట్లో ఒక పదం ఉందండి, సిర్రోజెనిక్ డోస్ ఆఫ్ ఆల్కహాల్ అంటారు. అంటే ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ముఖ్యంగా ఏంటనంటే ఈ ఆల్కహాల్ అంటే మీరు మనందరికీ తెలిసిన ఆల్కహాల్ వెరైటీస్ ఏంటి, ఒకటేమో బియర్, నెక్స్ట్ వైన్, నెక్స్ట్ విస్కీ. ఈ మూడింటిని చూసుకుంటే మనకు యూజువల్గా ఏంటి అని అంటే బియర్లో 4% ఉంటుంది,
అండ్ 4% ఆల్కహాల్ ఇన్ 330 ml కానీ 600 mlలో కానీ 4% ఉంటుందన్నమాట. అదే మీకు వైన్కి వచ్చేటప్పటికి 12% ఉంటుంది, అండ్ విస్కీకి వచ్చేటప్పటికి 40% ఉంటుంది. అండ్ ఈ సిరోజెనిక్ డోస్ ఆఫ్ ఆల్కహాల్ అనేది మేము ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఒక్క బియర్ తాగితే మనకు 10 grams వస్తుంది, ఒక 150 ml ఆఫ్ వైన్ తాగితే 10 grams వస్తుంది, ఒక పెగ్ 30 ml పెగ్ ఆఫ్ విస్కీ తాగితే 10 grams వస్తుంది. అంటే ఒక మనిషి ఇవి మనకు డైలీ ఒక 4 పెగ్స్ తాగాడు అనుకోండి, లేదంటే 4 బియర్లు తాగాడు అనుకోండి, 600 ml ఆఫ్ వైన్ తాగితే రోజు తాగుతుంటే 10 ఏళ్ళు పడుతుంది లివర్ పాడవటానికి. అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సేమ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అనేది పట్టదనమాట. ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే తత్వం, అంటే జెనెటిక్ నేచర్. అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అందులో ఇద్దరు కూర్చొని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తాగుతారు, కానీ ఒకరికే లివర్ పాడయ్యే అవకాశం ఉంది, ఇంకొకరికి పాడవకపోయే అవకాశం కూడా ఉంది. సో దానికి కారణం ఏంటంటే తత్వం ఒక రీజన్. సెకండ్ రీజన్ వచ్చేటప్పటికి సెక్స్. అంటే మేల్కి పోలిస్తే ఫిమేల్స్లో చాలా ఎక్కువగా మెటబలైజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు ఆల్మోస్ట్ హాఫ్ డోస్ ఆఫ్ ఆల్కహాల్తోనే లివర్ అనేది పాడైపోయే అవకాశం ఉంటుంది. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ను ఎలా నిర్ధారిస్తారు? ఎనీ పర్సన్ ఐ సజెస్ట్ నాట్ టు టేక్ ఆల్కహాల్. ముఖ్యంగా ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. కానీ తీసుకునే వాళ్ళల్లో కూడా ఏమి సిమ్టమ్స్ ఉండవు కాబట్టి వెరీ ఫ్రీక్వెంట్లీ, అంటే బాగా ఎక్కువగా తీసుకుంటున్నారని అంటే నెలకోసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే టెస్ట్ చేసుకుంటే చాలా బెటర్. దాంతోపాటు 3 నెలలకు లేదంటే 6 నెలలకు ఒకసారి అల్ట్రాసౌండ్ అనే టెస్ట్ చేసుకుంటే మన ఫ్యాటీ లివర్ ఏమైనా ఉందా, లేదంటే సిరోసిస్ ఆఫ్ లివర్ ఏమైనా ఉందా, లేదంటే హెపటైటిస్ ఉందా అనేది మనకి ఈ 2 టెస్టుల ద్వారానే చాలా మటుకు తెలిసిపోతుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే అల్ట్రాసౌండ్లో కూడా మనకు సిరోసిస్ ఆఫ్ లివర్ అని ఇచ్చేస్తారు, కానీ అల్ట్రాసౌండ్ అనేది ఆ సిరోసిస్ ఆఫ్ లివర్కి కానీ హెపటైటిస్కి కానీ కన్ఫర్మేషన్ కాదు. సో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటే ఎండోస్కోపీ అనే 3వ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేదు అని అంటే నాన్ ఇన్వేజివ్గా అంటే ఫైబ్రోస్కాన్ అని ఇంకో టెస్ట్ ఉంటుంది. ఈ టెస్టులు చేయించుకుంటే మనకు లివర్ స్టేటస్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్కు చికిత్స ఎలా ఉంటుంది? ఫస్ట్ దాని ట్రీట్మెంట్ ఏంటనంటే మందు ఆపేయటం, ఆల్కహాల్ ఆపేసేయటం. రెండోది ఏంటి అనంటే దీంట్లో కూడా ముఖ్యంగా లివర్ ప్రొటెక్టివ్ డ్రగ్స్, అంటే కొన్ని లివర్ని ఈ ఆల్కహాల్ యొక్క ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ నుంచి కాపాడటానికి గ్లూటాథయోన్ లేదంటే అడిమిథ్యోనిన్ లేదంటే అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అనేటువంటి మందులు వీటికి వేయటం, ఆ వాపు తగ్గించటం. మూడోది ఏంటి అని అంటే ఈ సిరోసిస్ అనేది ఒకసారి డెవలప్ అయిన తర్వాత ష్రింక్ అయిపోయినటువంటి లేదంటే ఫైబ్రోసిస్ డెవలప్ అయినటువంటి లివర్ని మళ్ళీ రీజనరేట్ చేయలేం కాబట్టి ఆ డిసీజ్ని ప్రోగ్రెస్ కాకుండా లేదనంటే దానికి సరిపడినటువంటి మందులు ఏవైతే ఉంటాయో ఆ టాబ్లెట్స్ ద్వారానే వెళ్తూ ఉంటాము. ఎండ్ స్టేజ్ ప్రాబ్లం అంటే కొంతమందికి సిరోసిస్ అంతా కూడా డెవలప్ అయిపోయిన తర్వాత కాళ్ళు ఉబ్బడం, జాండీస్ అలాగే ఉండటం, లేదనంటే బ్లాక్ మోషన్స్ అవ్వటం, లేదంటే ఎక్కువగా నిద్రపోవటం, హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటాం దాన్ని. వీటికి ఉన్నప్పుడు డెఫినెట్గా కూడా మేము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా సజెస్ట్ చేస్తాం. కాలేయ మార్పిడి సర్జరీకి ఎప్పుడు వెళ్తారు? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సహజంగా సిరోసిస్ ఆఫ్ లివర్లో చేస్తాం. మాకు ఈ సిరోసిస్ ఆఫ్ లివర్లో కూడా మెల్డ్ స్కోరింగ్ అని ఒక స్కోరింగ్ ఉంటుంది. ఆ స్కోర్లో మనకంటే మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి. ఆ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి ఆ పారామీటర్స్లో మనకు స్కోర్ అనేది 15 కంటే ఎక్కువ ఉన్నప్పుడు సహజంగా ట్రాన్స్ప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా మనం ఫస్ట్ ఒక ఆల్కహాలిక్ పేషెంట్కి వెళ్ళాలనంటే మనం ఆ పర్సన్ ఆల్కహాల్ని కనీసం ఒక 6 నెలలన్నా మానేసి ఉండాలి. అంటే ఆబ్స్టినెన్స్ అనేది ఆల్కహాల్ నుంచి ఒక 6 నెలలు ఉంటేనే సైకలాజికల్లీ తను ఫిట్ ఉన్నాడని నెక్స్ట్ ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే దానికి వెళ్ళడం జరుగుతుంది. మద్యం అలవాటు కొనసాగుతున్న కొద్దీ కాలేయం క్రమంగా దెబ్బతినిపోతూ వస్తుంది. కాలేయంపై కొవ్వు పేరుకుపోవటం, ఆపై సిమెంటు ముద్దలాగా మారిపోవటం, చివరికి క్యాన్సర్ బారిన పడటం జరుగుతుంది. కాలేయం దెబ్బతింటుందని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా మద్యం అలవాటును మానుకోవటం అన్ని విధాలా ఉత్తమం.